డిమాండ్ చేస్తున్నాము. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవిని శోభాయమానంగా అలంకరించి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు చాలా శుభదినం. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు వరలక్ష్మి వ్రత అన్నది ఈ రోజు మా ఇంటి దగ్గర కాన్స్టిట్యున్సీలో మా ఇంటి దగ్గర ఈ రోజు జరుపుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్క చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడు లేని మెజార్టీతో 40,000 పైన మెజార్టీతో నన్ను ఇక్కడ గెలిపించి నన్ను ఈ రోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం అందరు మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈసారి 4వ శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి, అదేవిధంగా నాయకులకి, పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరిమణికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్వదించేందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పాదాబంధన చేస్తున్నాను. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది మహిళలు వచ్చారు, దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ అండి. నాకు అదృష్టం ఏంటంటే పాయకరపేట నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు. దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు. ప్రతి సంవత్సరం 10 శుక్రవారం చేస్తాం అందరికీ తెలుసు. ఆ ప్రతి సంవత్సరం 3వ శుక్రవారం చేస్తాను. యాక్చువల్గా 3వ శుక్రవారం ఈసారి జెండా మనకి ఆగస్ట్ 15 వచ్చింది కాబట్టి 4th శుక్రవారం అందరూ కూడా వెయిట్ చేసి వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు. అది నా నిజంగా చాలా ఆనందం. నిజంగా చెప్తున్నాను, పాయకరపేటలో నేను ఉండటం ఒక తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అతి ముఖ్యంగా నా పాయకరపేట ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు.